థ్యాంక్ యూ గాడ్. ప్రారంభ ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇప్పుడు మేము ధ్యానించబోయే మీ వాక్యము మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాలు. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనము. అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనము. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. లూకా సువార్త 13వ అధ్యాయము 9వ వచనము. అది ఫలించిన సరి లేని ఎడల నరికించివేయుమని అతనితో చెప్పెను. సందేశము. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. దేవుని వాక్యం నుండి మనం ఈరోజు ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం. మొదటిగా మనం ఆదికాండములో చూసినట్లయితే ఇస్సాకు జీవితంలో దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. కరువు కాలంలో కూడా అతడు దేవుని మాట విని అక్కడే ఉండి వ్యవసాయం చేస్తూ పశుసంపదను, జీవాల మందలను వృద్ధి చేసుకుంటూ అంచెలంచెలుగా ఎలా ఎదిగాడో దేవుని వాక్యం చెబుతోంది. దేవుడు మనల్ని కూడా అలాగే ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మనం కొత్తగా మొదలుపెట్టే వ్యాపారమైనా, పాడిపంటల పెంపకం లాంటి సొంత పనులైనా, లేదా మనం చేసే ఏ వృత్తిలోనైనా దేవుని తోడు ఉంటే మనం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాము. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించిన తరువాత మన నుండి ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని ఆశిస్తున్నాడు. అదే ఆత్మీయంగా ఫలించడం. లూకా సువార్తలో యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో యజమానుడు అంజూరపు చెట్టు నుండి ఫలాలను ఎలాగైతే ఆశించాడో, దేవుడు కూడా మన జీవితాల నుండి ప్రేమ, సంతోషం, దయ అనే ఫలాలను ఆశిస్తున్నాడు. దేవుడు మనకు సమయాన్ని, ఆయుష్ను ఇచ్చి మనం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఆయన కోసం ఫలించే చెట్లలాగా ఉండాలి కానీ వ్యర్థంగా ఉండకూడదు. మన దేవుడు ఎంతో కనికరం గలవాడు. ఒకవేళ మనం ఇప్పటివరకు సరిగ్గా ఫలించకపోయినా ద్రాక్షతోట మాలి అడిగినట్లుగా మనకు దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యం అనే ఎరువును మన హృదయాల్లో వేసుకుని మరింత బలంగా ఎదిగి దేవునికి ఇష్టమైన రీతిలో ఫలిద్దాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు. మేమందరం ఇస్సాకు వలె మా పనులలో అభివృద్ధి చెందుతూనే మీరు ఆశించే విధంగా ఆత్మీయ ఫలాలను ఇచ్చే బిడ్డలుగా ఉండేలా మమ్మల్ని దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. God bless you.